ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతుందంట. రోజాకే సీట్లు అభ్యర్థులు లేరు ఈసారి. మాకు అభ్యర్థులు ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 ఉన్నారు, జనసేనలో 3 ఉన్నారు, రాష్ట్రం తిట్టే ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలామంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగిరికి రోజాకి సీట్ లేదు. ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు. ఆమె ఓడిపోతుంది. సర్వేలో రోజా 20,000కు పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంత మంచోడేం కాదు, ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగిరికి ముందు అభ్యర్థి చూసుకోండి. ఎవరు అభ్యర్థి నువ్వైతే కాదు, ఏ అభ్యర్థి మీరు చూసుకోండి. ఆర్జీ ఒక నేను చెప్పానండి, ఆర్జీ ఒక పిచ్చోడండి. అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర మంగళగిరిలో ఒక ఎకరా స్థలం ఇచ్చాడంట సినిమా తీయమని చెప్పి. ఇప్పుడు వ్యూహం అని సినిమా తీస్తాడు. రేపు ఫిబ్రవరిలో యాత్ర 2 అని ఒక సినిమా వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా, ఆయన గొప్పతనం. అది మేము అడిగాం రాజ్మోహన్ ఆర్జీవిని, అయ్యా సినిమా కరెక్ట్గా సినిమాలాగే తీసుంటే కోడి కత్తి సీన్ కానీ, లేకపోతే బాబాయ్ హత్య సంఘటన కానీ, లేకపోతే నీ ఇంట్లో ఏమేమి జరిగినాయో ఆ సీన్లు కానీ, నువ్వు పాదయాత్ర చేసి ముద్దులు ఇచ్చిన హామీ సీన్ కానీ, ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ నువ్వు చేసిన హామీలు కానీ, ఇవన్నీ కూడా చూపించు మాకు. అవన్నీ చూపిస్తే నిజంగా వ్యూహం సినిమా రియాలిటీ చూపించాను అనుకుంటా. ఆర్జీ అన్నాడు పిచ్చోడండి. నిన్న హైదరాబాద్ తెలంగాణలో టీడీపీ జనసేన కార్యకర్తలు పోయి రారా చూసుకుందామంటే ఇంట్లో నుంచి బయట ఊరికే షోలు మాట్లాడతాడు. ఆర్జీవికి చాలా దగ్గరలో మూడిపోయిన రోజులు ఉన్నాయి. అతను అంత ప్రేమ ఉంటే నేను చెప్పాను నిన్న మొన్న, నీకు అంత ప్రేమ ఉంటే అంబటి రాంబాబు రోజా పెట్టుకొని వైసీపీ గోవిందా గోవిందా సినిమా తీసుకో. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితం గోవిందా గోవిందా సినిమా వచ్చింది. రోజా చెప్పింది, నేను అప్పుడు గోవిందా గోవిందా సినిమా చూసి ఫ్యాన్ అయినా అనింది. మళ్ళీ తీసుకో వైసీపీ గోవిందా గోవిందని తీసుకో, దాంట్లో అందమా అందమా సాంగ్ ఉంది, మీ ఇద్దరు మందమా మందమా ఎగురుకోండి, మేము వద్దున్నామేమి చేసుకోండి. ఆర్జీవిని పట్టించుకునే పరిస్థితుల్లో ఆ సినిమా ఏ విధంగా ప్రజలు దాని మీద ప్రాబ్లం రాబోతుంది. థియేటర్లో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది.